వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఆలు టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అదేనండి బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా కలపాలి. ఇదే టైంలో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. బంగాళదుంపలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపి ఇదే టైంలో మన టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కాసేపు కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా ఉడకడానికి ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నూనె పైకి తేలింది. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా తయారవుతుంది. కూర దగ్గరికి అవుతుంది. బంగాళదుంప ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలు టమాటో కర్రీ 5 నిమిషాల్లో చేసేయచ్చండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనం చేసే పని మాత్రం 5 నిమిషాలే. అందుకే 5 నిమిషాలు అని చెప్పాను. చూడండి, ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి ఏ టిఫిన్లోకైనా బిర్యానీలో కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎక్కువ మసాలాలు కూడా వాడలేదండి నేను చేసిన ఈ ఆలు టొమాటో కర్రీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత గ్రేవీ ఫామ్ అయిందో. మనం ఎటువంటి ఎక్కువ మసాలాలు కూడా వేసుకోలేదు. చూడండి అసలు గ్రేవీ ఎంత దగ్గరగా అయిందో. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలు టమాటో కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.